ఏపీ కురుక్షేత్రంలో తొలి ఘట్టం నామినేషన్ల పర్వం ఆఖరి రోజుకు చేరింది. ఇవాల్టితో విత్డ్రా గడువు ముగియనుంది. దీంతో నామినేషన్ల పర్వానికి తెరపడుతుంది. ఇప్పటికే నామినేషన్ల స్క్రూటినీ పూర్తవడంతో ఎన్నికల రణక్షేత్రంలో నిలిచే అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల లెక్క తేలింది. 2705 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు 503 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయన్నారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు జరిగిన నామినేషన్ల పర్వంలో 25 లోక్సభ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3644 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే వివిధ కారణాల వల్ల స్క్రూటినీ అనంతరం 183 ఎంపీ అభ్యర్థులు, 939 అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత పోటీలో కొందరు అభ్యర్థులే మిగిలారు. వివిధ కారణాలతో పలువురు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇవాల్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండటంతో బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలనుంది. తిరుపతి అసెంబ్లీలో అత్యధికంగా 48 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి 6 నామినేషన్లు ఆమోదించబడ్డాయి. అలాగే నంద్యాల పార్లమెంట్కు అత్యధికంగా 36 నామినేషన్లు ఆమోదించబడ్డాయి. అత్యల్పంగా రాజమండ్రి లోక్సభకు 12 నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.